ముత్తుకూరుకి ఇంకా 5 కిలోమీటర్స్ ఉందన్నమాట. నెల్లూరు నుంచి ఆ ఊరి పేరు కానీ ముందర. థ్యాంక్ యూ. ఇవన్నీ నీకు తెస్తా స్లో అయిపోతే పడేపాక 70,000. హాయ్ హలో వెల్కమ్ టు తేజ అన్ఫిల్టర్డ్. ఈరోజు మనం కృష్ణపట్నం బీచ్ దగ్గరలో ఉన్న ఇంకో బీచ్కి వెళ్తున్నాము. అదేంటో నాకు కూడా తెలియదు. ఈరోజే ఫస్ట్ టైం వెళ్తున్నాను. మా అన్న వాళ్ళు తీసుకెళ్తున్నారు. అండ్ మనతో పాటు ప్రస్తుతానికి మా చెల్లి అండ్ మహేష్ బాబు అన్న ఉన్నారు. అక్కడికి వెళ్ళాక వెళ్తాం. ఓకే, ముత్తుకూరు దగ్గర నుంచి ఇటో వచ్చాము. ఈ రోడ్ ఏంటో నాకు కూడా కరెక్ట్గా తెలియదు, కానీ ఇక్కడ అంతా ఏదో పెద్ద పెద్ద కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అక్కడ పెద్ద పెద్ద క్రేన్లు ఉన్నాయి. ఐ థింక్ అదే కృష్ణపట్నం పోర్ట్ అనుకుంటా. ఇటువైపు చూస్తే మన థర్మల్ పవర్ ప్లాంట్ గొట్టాలన్నీ ఉన్నాయి. పెద్ద గొట్టాలు, సన్న గొట్టాలు, లడ్డు గొట్టాలు, పొట్టి గొట్టాలు అన్నీ ఉన్నాయి. ట్రిపుల్ చదివి వాటిని గొట్టాలంటే బాగోదేమో, వాటిని కూలింగ్ టవర్స్ చిమ్నీస్ అంటారు. ఓకే, ముందు మన వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారు దారి చూపించడం కోసం. హల్లెలూయా. వాళ్ళ చర్చ్ కూడా ఇక్కడే ఉంది. రోడ్ అంతా ఎగుళ్ళు దిగుళ్ళుగా మంచి అడ్వెంచరస్గా ఉంది. మందంటే కొంచెం పెద్ద బండి కాబట్టి బాగా వెళ్తుంది. ముందంతా చిన్న చిన్న బండ్లు వెళ్తున్నాయి. వాళ్ళు ఎలా తోలుతున్నారు నాకు తెలియదు. ఈ వీడియో చేసి మళ్ళీ ఆనవాళ్ళని తిడతారు కదా. ఓకే, యాక్చువల్గా ఈ రోడ్లోకి ఎవరు రారు. చాలా అన్టచ్డ్ రోడ్ ఇది. చాలా తక్కువ మంది వస్తారంట. అండ్ ఇది ఈ ప్లేస్ లోకల్స్కే తెలుసు. సో నాకు కూడా తెలియదు అంటే ఇంకా అర్థం చేసుకోండి ఇది ఎంత సీక్రెట్గా ఉండే ప్లేసు. అట్లా అని చెప్పి సేఫ్ కాదా అని ఏం కాదు, సేఫ్ ప్లేసే. అని అక్కడికి వెళ్తే అర్థం అవుతుంది సేఫా కాదా అనేది. నా ఫోను, పర్సు, చైన్, ఉంగరాలు లక్కపోకుండా ఉంటే చాలు. బండి కూడా ఏం కాకుండా ఉండాలి. ఓకే, ఈ రోడ్డు కొంచెం క్రూషియల్గా ఉంది. అక్కడికి వెళ్ళి కొంచెం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఐ హోప్ ఇదంతా వినపడిందని అనుకుంటా. వినపడకపోతే నేనేం చేయలేను. ఓకే, మనం కృష్ణపట్నంకి వచ్చేసాం. ఇక్కడ ఆవేనకాల పంది మేత మేస్తుంది. ఈ ఊర్లో ఒక సాయిబాబా గుడి కూడా ఉంది. దూరంగా చూస్తే కోల్డ్ స్టోరేజ్ నుంచి వచ్చే ఒక కన్వేయర్ బెల్ట్ కూడా ఉందన్నమాట. బీయింగ్ ఏ ట్రిపుల్ స్టూడెంట్, నాకు తెలిసినంత వరకు బొగ్గు కోల్డ్ స్టోరేజ్ నుంచి అది థర్మల్ ప్లాంట్కి బాయిలర్ సైడ్కి వెళ్తుండే తీసుకెళ్లే కన్వేయర్ అయి ఉంటుంది అది. ఓకే, ఎనీవే కృష్ణపట్నం అనే ఊర్లో ఉన్నాం. ఇక్కడ నుంచి బీచ్ దగ్గరికి వెళ్తాం. కాకపోతే బీచ్ ఇంకా దగ్గర. పోర్టుకు కుదిరితే పోర్టు దగ్గరికి వెళ్దాం, కుదరకపోతే ఓన్లీ బీచ్ దగ్గరికి వెళ్దాం. సునామీ వస్తే ఫస్ట్ మునిగిపోయే ఊరు ఇదే. మేబీ సండే అవ్వడం వల్ల అనుకుంటా చాలా మంది వెళ్తున్నారు. హాయ్ చెప్పట్లా బ్యాడ్ పీపుల్. ఇక్కడ ఒక చిన్న లేక్ లాంటిది కూడా ఉంది. అదే కన్వేయర్, కోల్ని బాయిలర్ తీసుకెళ్లే కన్వేయర్. ఓకే, మేబీ జనాలు వెళ్తున్నారు కాబట్టి నాకు తెలిసినంత వరకు సేఫ్ ప్లేసే అనుకుంటున్నాను. ఎందుకంటే నాతో పాటు మా చెల్లి కూడా ఉంది. తర్వాత చూపిస్తా. ప్రస్తుతానికి వీడియో తీసేది మా చెల్లె. ఓకే, మళ్ళీ కలుద్దాం. ఇక్కడేదో టర్నింగ్ లాగా ఉంది. ఎర్రమట్టి. ఎవరు వచ్చేలా లేరు, కానీ జనాలు ఇవాళ బాగానే వెళ్తున్నారు. ఐ థింక్ సండే అవ్వడం వల్ల అనుకుంటా. ఫ్యామిలీస్, ఉమెన్ అంతా వస్తున్నారు. బాగా గుంటలుగా బాగా అడ్వెంచరస్గా ఉంది ఈ రోడ్డు. ఇక్కడ ఏదో క్లీన్ కాలువ ఒకటి పారుతుంది. అదిగో ఇదే కోల్డ్ స్టోరేజ్. కోల్డ్ స్టోరేజ్ అంటే బొగ్గు ఎత్తిపెట్టే ప్లేస్. ఇక్కడ నుంచి బాయిలర్ దగ్గరికి బొగ్గు వెళ్ళి బాయిలర్ కింద బొగ్గు మండి వాటర్ని బాయిల్ చేసి దాన్ని స్టీమ్ లాగా కన్వర్ట్ చేసి ఆ స్టీమ్ని ఇంకా సూపర్ హీట్ చేసి, అబ్బా మా టీచర్స్ ప్రౌడ్గా ఫీల్ అవుతారేమో ఈ వీడియో చూసి. ఆ సూపర్ హీట్ అయిన స్టీమ్ని టర్బైన్ తిప్పితే, ఆ టర్బైన్ పోయి జనరేటర్ని తిప్పితే మనకు కరెంట్ తయారవుతుంది అనమాట. అదే దీంట్లో ఉండే స్టోరీ. ఎప్పుడో 6 years బ్యాక్ చదువుకుంటే ఇంకా గుర్తుంది, చూడగానే గుర్తొచ్చింది అనమాట. ఓకే ఫైన్. అసలు నేను దగ్గరగా రావచ్చో రాకూడదో కూడా తెలియదు. ఇక్కడ లోకల్ పీపుల్ మనకు తెలుసు కాబట్టి అది వెళ్ళిపోతున్నాం. మీరు రండి రావద్దు అని నేను చెప్పను, కానీ నేను వచ్చాను కాబట్టి మీరు చూడండి. ఈ రోజుకి మీరు వచ్చినప్పుడు మీరు కూడా చూడండి. పైన బొగ్గు వెళ్తా ఉంది. వీడియోలో కనిపిస్తుందో తెలీదు, బాగా గమనిస్తే బెల్ట్ మూవ్ అవుతా ఉంది చూడండి. పైన బెల్ట్లో కోల్ వచ్చేసి బాయిలర్కి వెళ్తుంది. ఎంటీ బెల్ట్స్ కిందకు వస్తున్నాయి అనమాట. ఇదొక బాయిలర్ దగ్గరికి వెళ్తుంది. ముందు కనబడే బ్రిడ్జ్ ఇంకో బాయిలర్ దగ్గరికి వెళ్తుంది అనమాట. సో ఇదంతా యూనిఫైడ్గా ఉన్న కోల్డ్ స్టోరేజ్. అది చూస్తే బొగ్గు అంతా కనిపిస్తుంది అక్కడ. ఆ బొగ్గు చాలా చాలా క్వాలిటీ ఉన్న బొగ్గు అనమాట. లైక్ యాష్ కూడా చాలా తక్కువ ప్రొడ్యూస్ అవుద్ది. మనకి దారిలో ఐరన్ బాక్సుల దగ్గర అక్కడ ఉండే బొగ్గు కాదు, ఇది కొంచెం ఎక్కువ క్వాలిటీ ఉన్న బొగ్గు. అండ్ ఇగ్నిషన్ కూడా చాలా చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది. నిజంగా మా టీచర్స్ ప్రౌడ్గా ఫీల్ అయిపోతారు. నాకు ఇది నేర్పించినందుకు కృష్ణప్రియ మేడంకి థ్యాంక్ యూ. ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తే లైక్ చేయండి. తొక్క చూస్తుంటామా. ఓకే, సబ్జెక్ట్ పక్కన పెడితే ఎర్రమట్లోకి వచ్చాము. అక్కడ దాని ఏదో అంటారు లైట్ హౌస్ ఉంది. మనం వెళ్ళి
ఏంది ఎడారిలోకి వచ్చాము. కలేజా సినిమా షూటింగ్ తీసిన స్పాట్ ఇదే గైస్. ఇక్కడ వచ్చే కలేజా సినిమా తీశారు. కుదిరితే నేను కూడా వచ్చి సపోర్ట్ చేస్తే నేను కూడా సినిమా తీస్తా కదా. ఓకే, పైన రేడార్ ఉంది కాబట్టి డ్రోన్ తీసుకురాలేదు. డ్రోన్ తీసుకొస్తే మన డ్రోన్తోనే కొట్టేవాళ్ళు. సో దానికి దొరకకుండా వెళ్ళిపోవాలి. మరి చూద్దాం, ముందు పీపుల్ ఉన్నారు ఇక్కడ. ఇదేంటో నాకు తెలియదు, బట్ చూడడానికి చాలా బాగుంది. ఓకే, బండాపై కలుద్దాం. ఇంకా నా చేతిలో కెమెరా ఉంటుంది కాబట్టి మీకు ఇంకా అద్భుతమైన వీడియోస్ చూపిస్తాను. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్. మన కళ్ళకి సముద్రం కనిపిస్తుంది. చాలా మందే ఉన్నారు. 1 2 3 4 5 6 7 8 ఆటోస్, 2 కార్లు, ఒక ఐస్ క్రీమ్ బండి, చాలా బండ్లు ఉన్నాయి. జనాలు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి మనం చాలా ప్రశాంతంగా వీడియో తీసుకోవచ్చు అనుకుంటున్నా. దూరంగా షిప్పులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మన బండి కూడా షిప్పుల మధ్యలో పెడదాం తీసుకుపోయి. అబ్బో, లోపల జనాలు మునుగుతున్నారయ్యో. ఇక్కడ మునగొచ్చు అనే ఆప్షన్ నాకు తెలిసి ఉంటే ప్రిపేర్డ్గా వచ్చేవాడిని. వావ్, ఈ సాహసపూరితమైన బ్రిడ్జ్ మీద మన బండి నడిపించుకుంటూ హార్న్ కొట్టుకుంటూ ఈయన మనన్నే కాబట్టి ఫీల్ అవ్వలేదు. బండి పార్కింగ్లో పెడదాం. ఓకే, ఇసుకలోకి దిగుతున్నాం. కాలు జిగు 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 అని కాలిపోతున్నాయి. ఇక్కడేంటన్నీ వింత వింత సామాన్లు ఉన్నాయి. ఫ్లోటింగ్ బాల్, చెప్పులు కాలు పెట్టుకుని పరిగెడుతున్నారు అన్నమాట ఒక్కొక్కరు. నా కాలు కూడా కాలుతున్నాయి యాక్చువల్లీ, బట్ నేను కారణ జన్ముని కాబట్టి ఎక్కువ కాలట్లా. ఆమె టార్గేరియన్. ఇక్కడ జెల్లీ ఫిష్ కూడా ఉంది. సీఐస్ ఒక వీడియోలో కూడా లాస్ట్ టైం జెల్లీ ఫిష్ చూపించాను. సేమ్ అలాంటి జెల్లీ ఫిష్ ఇది కూడా. నేను కూడా బీచ్లో మునగడం జరిగింది. ఎండలో మన వల్ల లైట్గా జలుబు కూడా చేసినట్టుంది. యాక్చువల్గా ఘర్షణ సీన్ ఇక్కడ తీద్దాం అనుకున్నాం, బట్ కుదిరేలా లేదు. ట్రై చేద్దాం. మన వాళ్ళంతా బీచ్లో మునిగేసి ముందుగా ఇది థమ్స్అప్ తాగుతున్నారు. నువ్వు చెప్పేది వినపడదు, మైక్ ఇక్కడ ఉంది కదా. అన్న ఏమన్నాడంటే ఇది థమ్స్అప్ ఓన్లీ కాదండి, మందు కూడా, మనది కూడా అంటున్నాడు అన్న. థమ్స్అప్ తాగుతున్నాను. మీకు ఒక 2-3 మంచి విజువల్స్ చూపిస్తాయి ఇప్పుడు. చూడండి, దూరంగా ఒక చాలా పెద్ద షిప్ ఉంది. అది మీకు కనపడదో లేదు తెలీదు. చూడడానికి ట్రై చేయండి. అదిగో క్లారిటీ లేకపోయినా అదే షిప్పు. సారీ, థమ్స్అప్ వల్ల తేపులు వస్తున్నాయి. ఒకసారి మళ్ళీ బీచ్లోకి వెళ్దాం. ఇది ఫ్లోటింగ్ బాల్. ఇందా దీని మీద కూర్చొని ఆడుకున్నా, అవంతా రికార్డ్ చేయాల. ఇదిగో మన వాళ్ళంతా అక్కడ చిల్ అవుతున్నారు. అక్కడంతా షిప్పులు అవి ఉన్నాయి. వీళ్ళంతా మునుగుతున్నారు. మనం చెప్పేది ఏమాత్రం వినపడుతుందో మనకి తెలియదు. ఊరికే అలా నడుచుకుంటూ పోదాం. ఓ మై గాడ్, కెన్ యూ బిలీవ్ దిస్? ఘర్షణ పడుకో ఉన్నాడు ఇక్కడ. కళ్ళ పాప మసీన్ కనపడుతూ ఉంటుంది. యాక్చువల్గా నాకు కూడా ఏం చేయాలో తెలియక నడుచుకుంటూ వచ్చా, కానీ వాళ్ళంతా వెళ్ళిపోదాం అంటున్నారు. ఎలాగో వచ్చాం కదా బీచ్. యాక్చువల్లీ పోర్ట్ దగ్గరికి వెళ్దాం అనుకొని వచ్చాము, బట్ పోర్ట్ దగ్గరికి పోవడం కుదరలా. ఇక్కడంతా యుగానికి ఒకళ్ళు ఫైట్ చేసే వాళ్ళంతా ఉన్నారు. చూపిస్తా చూడండి. ఇక్కడంతా యుగానికి ఒకటి సినిమా క్లైమాక్స్లో ఫైట్ చేసే వాళ్ళు వీళ్ళంతా. బేసిక్గా ఎవరబ్బాయి ఎవరమ్మాయి ఏం అర్థం కావట్లా. ఎందుకు వచ్చిందిలే మనకి. నైస్గా జంప్ అయిపోదాం. ఈ ఘర్షణ అంకుల్ మాత్రం క్రేజీ అబ్బా. భలే పడుకున్నాడు మట్లో ఘర్షణ సినిమాలో వెంకటేష్ లాగా. అదిగో ఆయనే ఘర్షణ అంకుల్. వెంకటేష్ సినిమా అసలు కోసం. సారీ. యా, ఓకే, వ్లాగింగ్ ఫినిష్ అయిపోయింది. మనం నైస్గా కాలు కలిపోతున్నాయి. జంప్ అయిపోదాం ఇక్కడి నుంచి. కొంచెం బట్టలు ఆరిపోయిన తర్వాత జస్ట్ మిస్ గాజు పింక్ గుచ్చుకోబోయింది కొద్దిగా ఉంటే. అండ్ ఇంకోటి ఇందాక చెప్పలేదు కదా మీకు, ఈ పొదల వెనకాల హెచ్పియా హిందుస్థాన్ అనుకుంటా ఆయిల్ రిఫైనరీ కూడా ఉంది. అండ్ అక్కడ దూరంగా కనపడేవి థర్మల్ పవర్ ప్లాంట్స్. దారిలో ఇందాక సబ్జెక్ట్ చెప్పానే, అది దాని గురించే. డాబాకి వెళ్తున్నాం ఇప్పుడు. అంటే థమ్స్అప్
బట్టలు ఇప్పేసి ఇందాక అక్కడికి వెళ్ళి పొదల్లోకి వెళ్ళి బట్టలు ఇప్పేసి ఆరబెట్టుకున్నాను నేను. బట్టలన్నీ ఇప్పేసాడు అన్న ఇందాక. ఎవరు ఈ అబ్బాయేనా? మహేష్ ఈ బాబు. అబ్బాయి పేరు మురారి సినిమాలో మహేష్ బాబు. అంత సినిమాలో నాని సినిమాలో మహేష్ బాబు. యాక్చువల్లీ అవేం వినపడవు, నా మాటలు మాత్రం వినపడతాయి. సలార్ మ్యూజిక్ అండి, సలార్ మ్యూజిక్ అండి అర్జెంటుగా. ఓకే జరుగుతుంటాయి. ఏంటి ఇంకోసారి ఓకే రెడీ. కర్రీ ఇవ్వండి ఇట్లా అంట. అదంతా వినపడదన్న, మైక్ నా దగ్గర ఉంది. మైక్ పెట్టుకుని నువ్వు కూడా బాగా చేస్తావా చెప్పిస్తా మైక్. పడపడు అదే పడపడు. అయ్యా నీకు ఒక దన్నమయ్యా పెద్ద అయ్యా అన్నగారు. అయ్యా వదిలేనే ఒకసారి నన్ను. అయ్యా ఇప్పుడు మాట్లాడుకో, ఏమైనా మైక్ నీకే పెడుతున్నా. పండగ చేసుకో. మాతృమూర్తి పదాల ముందరము కరిల్లిన యువకులం సాధన పద తిరిగేసట. అందుకే నాకు తెలిసి నేను మాత్రం తీసుకురావాలి అక్కడికి. వారే వాయేమి ఫేసు మస్తు గుంది నీళ్ళు కుబాసు. బ్రో క్యాప్ ఎక్కడ కొన్నావు? సండే మార్కెట్. నాకు కూడా ఇస్తే బాగున్నాయి. బాగున్నా ఉంది. 4 ఇచ్చారు. ఓ మై గాడ్ 1+3. తాతయ్య గారు మీ మనరాళ్ళు అతను కళ్ళకి వచ్చింది, మనవన రాలేదా? రే నువ్వు ఇంత గ్లామర్గా ఉన్నావేంటి? కనీసం ఐఫోన్లో కూడా నీ ఫేస్ కనిపించట్లా. నేనే కనిపించట్లా బా. రాకి ఒక బా ఎంతైనా నిన్ను మించిన స్టైలా. నడువానికి ఇట్ట పెట్టుకొని నించున్నామంటే ఆ స్టైల్కి వచ్చి బా చెవులో గుళ్ళని తీసుకునే విధానం కావచ్చు. బా బా చెప్పిన వెంటనే అది నిజమా అబద్ధం అని చెప్పి మళ్ళీ చూసుకుంటున్నావు. పాదం పండి తింటున్నాను. మా బాబాయ్ ఒక ట్రీట్ ఇచ్చాడు, వచ్చేసా. నాకు కూడా ట్రీట్ ఇచ్చాడు. నా మలది గజలు పడిపోయినారా. హలో ఇంతసేపు చేసిన వాళ్ళు మీ సుకుమార్ అప్పటివంతా పోయా. ఓకే ఇప్పుడు ఒక డాబాకి రావడం జరిగిందనమాట. ఎవరు ముత్తుకూరులో. షూ కూడా వేసుకోవాలా? లోపలికి వెళ్దాం. ఏమైందన్నా? ఫ్యాన్లు ఉంటే చాలు. ఏమైంది? యా బాగానే ఉంది. ఏంటి ప్రాబ్లం? ఇప్పుడేంటి 5 స్టార్ హోటల్ ఎక్స్పెక్ట్ చేయాలి ఏంటి? ఇక్కడ లేదుగా. అన్న బ్రో అన్న బ్రో అని పిలుస్తుంటే రావడంలే. ఫోన్ పెట్టి ప్రశాంతంగా మాట్లాడుకోండి. మళ్ళీ ఎప్పుడు కలుస్తాం? మళ్ళీ 1 వీక్ పడవచ్చు, 1 మంత్ పడవచ్చు, 1 ఇయర్ పడవచ్చు. ఈ అమ్మాయి అసలు రాకపోవచ్చు. ఎప్పుడు మ్యారేజ్? అదిగో చెప్పలేదు. చూసావా? ఏంటి ఇప్పుడు ఒక అద్దాలు పెట్టుకుంటే హీరో అనుకుంటున్నా? ఒక్కదానికే హీరో అయితే ఏమంటారా? లోపల కరెంట్ పోయిందని చెప్పేసి బయట కూర్చొని తిన్నాం అనమాట. చెమటలు పట్టేస్తుంది, మాట్లాడే ఓపిక కూడా లేదు. మళ్ళీ చూసుకున్నాం. రెడీ ఇక్కడ అవుతుంది. నేను 1 2 3 చెప్తా, మొదలు పెట్టండి. ఫస్ట్ 1 నార్మల్, ఓకే 2 ఇక్కడ మొదలు పెట్టండి. 3 అందరు చేతులు వేసుకోండి. ఇంకోటి పట్టుకో.
ఓకే 4 అన్న థమ్స్ అప్ చూపి 5 అన్న 5 కాదేరు పడిపోతాను. ఓకే నువ్వు వీడియోలో కనబడలేదు కదా రారా అందరూ చెప్పులు ఒకదానికి ఒకటి పెట్టండి. అమ్మ పిల్లకాయలు చెప్పులు అవి మాకొద్దు. ఓకే రెడీ రెడీ ఒక పోజ్ రాయ్, శ్రీ. ఫైనల్ పోజ్ ఒకటి ఏదైనా అందరు గట్టిగా రా నువ్వు రా. తమిళలో పెట్టడానికి ఫోటో సరే ట్రిక్ చెప్తా అందరు నవ్వినట్టు ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళలో గట్టిగా ఎవరికి నచ్చిన వాళ్ళ పేరు వాళ్ళు చెప్పండి. వాళ్ళ పేరు వాళ్ళు కాకుండా నీకెవరు నచ్చితే వాళ్ళ పేరు, నీకెవరు నచ్చితే వాళ్ళ పేరు. ఏం కాదు 1 2 3 చెప్తా. ఎవరిది లేకపోతే మీ పేరు మీరు చెప్పుకోండి. వీటి కొత్తలోడి నా కొడుకు. ఓకే రెడీ 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 3 2 1 చాలా పేర్లు నేను చెప్పలేను. ఇక్కడ ఉన్న వాళ్ళ పేర్లు చెప్పు. అడ్రస్ అమ్మాయి అదే చెప్పు అన్నా. ఒక పోజ్ పెట్టి వెళ్ళిపోదాం అన్న అయిపోతుంది అనుకుంటా. ఎవరి పేరు అది చెప్పండి అబ్బా గట్టిగా. రెడీ ఎవరి పేరు అది చెప్పండి గట్టిగా. రెడీ 1 2 3 నీకే చెప్ప గాలి పోయింది నాకు.